ఎటువంటిదంటే దేవునికి లోబడి విత్తేటటువంటి విత్తనం. నువ్వు ఏ విత్తనం విత్తుతావో ఆ రకమైన పంటని నువ్వు కోయడానికి బద్ధుడు అవుతావు. కాబట్టి జన్లారా, ఏమి విత్తుతే అదే కోస్తావు. నువ్వు కృపని నాటితే కృప అనే పంటని కోస్తావు. నువ్వు తీర్పును నువ్వు నాటితే నువ్వు తీర్పుని నువ్వు హార్వెస్ట్ చేసుకుంటావు. అందుకే మనం ఏం చేయాలి? ఇతరుల్ని మనము క్షమించాలి. మనం ఐ ఫర్గివ్ అనే అంశం మీద మాట్లాడుతూ ఉన్నాం. ఇది చివరి భాగం దీంట్లో, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు నేను దీని గురించి మాట్లాడినప్పుడు ద పాయిజన్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్, క్షమించరాని తనము ఎటువంటి విషపూరితమైందో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. గమనించిన ఏ బిడ్డ అయినా రక్షించబడ్డ తర్వాత దేవుని రాజ్య నివాసుడుగా మారతాడు. మన పౌరసత్వం ఇప్పుడు దేవుని రాజ్యంలో స్థిరపరచబడ్డది. కాబట్టి ఈ దేవుని రాజ్యంలో ఎలా జీవించాలి అనే అంశం గురించి యేసయ్య మత్తయి సువార్తలో, లూకా సువార్తలో ఖచ్చితంగా బోధించినట్టు మనం చూస్తున్నాం. ఇంగ్లీష్లో ద సర్మన్ ఆన్ ద మౌంట్, లేకపోతే ఆ కొండ మీద ప్రసంగించిన ప్రసంగం, బియాటిట్యూడ్స్ అంటారు, అంటే ధన్యతలు బోధించినప్పుడు ఆ బోధలో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడంటే ఏం చెప్తున్నాడు? దేవుని రాజ్యంలో ఏ విధంగా జీవించాలి అనేది బోధిస్తూ ఉన్నాడు. అక్కడ గమనించినట్టయితే 37వ వచనం, లూకా సువార్త 6వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చూద్దాం. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నీకు తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడదురు. హల్లెలూయా. చూసారా, దేవుని రాజ్యంలో క్షమాపణ అనేది ఏ విధంగా పనిచేస్తుందో చూపిస్తున్నాడు దేవుడు. మనము ఒకరి మీద కోపము, కక్ష, పగ, క్షమించరాని తనము మన హృదయంలో ఉన్నట్టయితే మనము దేవుని ఎదుట క్షమించబడడానికి అర్హులము కాము. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనము దేవుని చేత క్షమించబడాలి అంటే ఇక్కడే ఉన్నాడు దేవుడు, ఈ రాజ్యంలో ఈ విధంగా పనిచేయాలి. ఏ విధంగా? నీకు ఎవరు హాని చేసినా, ఎటువంటి తప్పిదమైనా, ఎంత హాని జరిగించినా వారిని నువ్వు క్షమించినప్పుడే నీవు క్షమాపణకి అర్హుడుగా మారుతావు. హల్లెలూయా. ఇలా చూసినట్టయితే మరింకొక స్థలంలో చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయం చూద్దాం ఒకసారి. అక్కడ యేసయ్య మనం ఏదైతే యేసయ్య నేర్పించిన ప్రార్థన అంటామో ఆ ప్రార్థన గురించి, ప్రార్థన బోధిస్తూ ఏ విధంగా చేయాలో నేర్పిస్తూ దానిలో ఒక అంశం చూద్దాం. ఎక్కడ ఏమని? మేము మాకు అచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనుక, మాకు అచ్చి ఉన్న వాణిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము. చూసారా, ఒక షరతు ఉంది ఇక్కడ. ఆ షరతు నువ్వు పరిపూర్ణం చేయకపోతే దేవుడు తను మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పరిపూర్ణం చేయడు. నేను క్షమించుచున్న ప్రకారము దేవుడు నన్ను క్షమిస్తున్నాడు. కాబట్టి గమనించండి జనులారా, క్షమాపణ అనేది ఒక ఆజ్ఞ దేవుడు మనకిస్తున్నాడు. మనకి ఇష్టంగా ఉన్నా, కష్టంగా ఉన్నా, ఏమైనా క్షమించరాని తనము, క్షమించరాని గుణముతో మనం జీవించినట్టయితే మనకు దేవునికి దూరస్తులుగా జీవిస్తాం. ఎందుకంటే క్షమించరాని హృదయం మనలో ఉన్నట్టయితే దేవుడు మన పాపములను క్షమించాడు. దేవుడు మన పాపములను క్షమించినప్పుడు మనము నేరస్తులుగా ఉంటాం. నేరస్తులుగా ఉన్నప్పుడు
ఆ నెపముతో మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మన ప్రార్థనను ఆలకించడు. ఆమేన్. దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు? నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు. మనము చేయుచున్న పనుల ద్వారా మనం నీతిమంతులు కాదు, క్రీస్తు నందు మనము నీతిమంతులుగా ఎంచబడుతున్నాం మన విశ్వాసాన్ని బట్టి. ఆమేన్. కాబట్టి ఎప్పుడైతే నేను క్రీస్తులో నీతిమంతుడునో, ఆ నీతిలో నేను నడవాలంటే ఆయన ఆజ్ఞలను నేను గైకొనాలి. కాబట్టి ఇతరులను నేను క్షమించినప్పుడు దేవుడు నన్ను క్షమిస్తాడు. నేను క్షమించబడ్డాను అనేటువంటి నా అని తెలుసుకున్నప్పుడు నా హృదయము నెపము నేరము మోయదు. కాబట్టి ధైర్యముగా దేవుని సన్నిధికి రమ్మని వాక్యంలో మనకు ఆజ్ఞాపించారు దేవుడు. మనము ధైర్యంగా రావచ్చు. ఆ రకమైనటువంటి నిలకడ దేవునిలో ఉన్నప్పుడు, స్థిరత్వం ఉన్నప్పుడు, మనము ప్రార్థన చేసిన ప్రార్థనకి జవాబు పొందామనే నమ్మకం మనకి ఏర్పడుతుంది. హల్లెలూయా. అంతేకాని మనము ఇతరులను క్షమించకుండా దేవుడు మనల్ని క్షమించాలి అనేటువంటి మనస్తత్వం ఉంటే, అటువంటి జీవితం జీవిస్తే మనము దేవునికి దూరస్తులుగానే జీవిస్తాం. ఎందుకంటే మన పాపములు క్షమించబడని స్థితిలో ఉంటాయి. జెండారా వినండి, ఎవరు ఎంత హాని చేసినా, మీకు ఎవరు ఎటువంటి చెడు చేసినా, మీ నుంచి ఏమి దోచుకున్నా, ఏమి చేసినా, ఈరోజు మీకు నేర్పించేటువంటిది వాక్యంలోంచి మనము ఇతరులను క్షమించబద్ధులమై ఉన్నాము. హల్లెలూయా. క్షమించరాని తనముతో బ్రతికినట్టయితే అది మనకే విషముగా మారుతుంది. మనమే అనేక విధాలుగా సఫర్ అవుతాం, అనేక విధాలుగా మనము శిక్షను అనుభవిస్తాం మన జీవితంలో. కాబట్టి మన మేలును కోరి దేవుడు మనకిది బోధిస్తున్నాడు, మనకి ఆజ్ఞాపిస్తున్నాడు. నమ్మిన వారు ఆమెను చెప్పండి. అనేక మంది ఈ క్షమించరాని తనమనేటువంటి విషమును మింగి అది తన జీవితాల్ని, తన శరీరాల్ని, తన అనారోగ్యంలో జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే మత్తయి సువార్త 18వ అధ్యాయం 23 నుంచి 35 వరకు చూసినట్టయితే అక్కడ యేసయ్య మనకు ఉపమానం ఇస్తూ ఏం చెప్పాడంటే, మీరు ఎప్పుడైతే ఇతరులను క్షమించరో అప్పుడు మిమ్మల్ని బాధించే వారి చేతులకి మీరు అప్పగించబడతారు. ఇంగ్లీష్లో ఏమంటే, యూ విల్ బి హ్యాండెడ్ ఓవర్ టు ద టార్మెంటర్స్. నిన్ను బాధ పెట్టు వారు నేను బాధ పెట్టు. టార్మెంట్ అంటే బాధ కంటే బలమైన మాట, చాలా బాధకి సంబంధించింది. అంటే ఈ క్షమించరాని తనము మన హృదయంలో, అది మన జీవితంలోనే అదొక విషముగా మారి ఇది మన ఆత్మ, ప్రాణము, శరీరం వీటన్నిటినీ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అన్నిటిలోంచి కూడా ఎక్స్ప్రెస్ అయ్యి రకరకాలైనటువంటి జబ్బులతో కూడా అనేకులు మరి సఫర్ అవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇది మనలో ఉంచుకొని, మనమేదో పగ తీర్చుకొని, మనమేదో వాడికి గుణపాఠం నేర్పించాలని ఆ ఉద్దేశంలో బ్రతికినప్పుడు మనకి మనమే హాని చేసుకున్న వారిగా మారుతాం. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. మరి ఎవరైతే మీకు హాని చేశారో వారిని దేవుడే చూసుకుంటాడు. ఎప్పుడు చూసుకుంటాడు? ఎప్పుడైతే నువ్వు వారిని క్షమించి ఆయన చేతులు నువ్వు అప్పచెప్తావో. నీవు కూడా వాడిని పగ తీర్చుకోవాలని చెప్పి నీ హస్తాల్లో పట్టుకొని, నీ మనసులో పట్టుకొని, దేవా వాడిని చూడు అని ప్రార్థన చేస్తే దేవుడు ముట్టుకోడు. ఎప్పుడైతే నువ్వు క్షమించి ఆ వ్యక్తిని విడుదల చేస్తావో, దేవా నీవే చూసుకో, నేనైతే ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను, నాకు ఇక ఏమాత్రం పగలేదు ఆ వ్యక్తి మీద అని నువ్వు అప్పచెప్పినప్పుడు దేవుడు తనకి ఏమి చేయాలో, అతన్ని ఏ విధంగా ఆయన ఏమి చేయాలో ఆయనే చేస్తాడు, ఆయనే చూసుకుంటాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్. ఈ క్షమించడము అనేది ఎటువంటిదంటే దేవునికి లోబడి విత్తేటటువంటి విత్తనం. నువ్వు ఏ విత్తనం విత్తుతావో ఆ రకమైన పంటని నువ్వు కోయడానికి బద్ధుడు అవుతావు. కాబట్టి జన్లారా, ఏమి విత్తుతే అదే కోస్తావు. నువ్వు మర్సీ అంటే కృప, నువ్వు కృపని నాటితే కృప అనే పంటని కోస్తావు. నువ్వు జడ్జ్మెంట్, తీర్పును నువ్వు నాటితే తీర్పుని నువ్వు హార్వెస్ట్ చేసుకుంటావు. కోత నీకు హార్వెస్ట్గా వస్తుంది. మరి అందుకే మనం ఏం చేయాలి? ఇతరుల్ని మనము క్షమించాలి.
అయితే మీరు అడగొచ్చు, పాస్టర్ గారు అంతా బాగానే ఉంది, కానీ ఏ విధంగా క్షమించగలం? అసలు మీకు అర్థమవుతుందా ఎంత హాని జరిగిందో, నన్ను ఎంత మోసం చేశారో, ఎంత బాధ పెట్టారో, నన్నే కాదు నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, వారి భవిష్యత్తే నాశనం అయిపోయింది వీరు చేసిన పనిని బట్టి. ఏ విధంగా నేను చేయగలను? మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్షమించుట అనేది ఒక ఎన్నిక, చాయిస్. ఇంగ్లీష్లో దాని చాయిస్, ఒక ఎన్నిక. దేవుడు మనిషిని నుంచి ఎప్పుడు కూడా ఆ ఎన్నిక అనేది తీసేసుకోడు. ఆదాము అవ్వలకి ఏం చెప్పాడు? ఆ వనములో ఉన్నటువంటి చెట్టు దాని ఫలము తినొద్దు అని చెప్పాడు. తింటే ఏమవుద్దో చెప్పాడు. ఆయనను వారు తినకుండా చేయలేదు. ఎందుకు? గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ అ ఫ్రీ విల్. స్వచ్ఛత్వం కలిగి ఉండాలని కోరుతున్నాను. దేవుని వలే మనము చేయబడ్డాం. హల్లెలూయా. ఈ ఎన్నిక అనేది మన చేతులకు అప్పచెప్పాడు దేవుడు. నువ్వు ఏది ఎన్నుకుంటావో అదే నువ్వు అనుభవిస్తావు. ఈరోజు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్నావు, ఏదైతే అనుభవిస్తున్నావో, దేని మూలాన్ని అనుభవిస్తున్నావో తెలుసా? నిన్నటి దినాన్ని నువ్వు తీసుకున్నటువంటి ఎన్నిక, నిర్ణయాన్ని బట్టి. ద ఫ్రూట్ ఆఫ్ యువర్ డెసిషన్స్ ఆఫ్ యెస్టర్డే is what is being manifested today in your life. నిన్న నువ్వు తీసుకున్న నిర్ణయాలే దాని యొక్క ఫలమును ఈరోజు అనుభవిస్తున్నావు. కాబట్టి ఎవరిని కూడా నువ్వు బ్లేమ్ చేయకూడదు, నిందించకండి. మన నిర్ణయాలే మనల్ని ఇక్కడ తీసుకొచ్చాయి. హల్లెలూయా. ఒక రోజు నేను నిర్ణయించుకున్నాను దేవుని సేవలకు రావాలి. ఆ నిర్ణయమే నన్ను ఇక్కడికి తెచ్చింది. కానీ దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, పిలిచాడు. వస్తానా రానా, ఆ పిలుపు లోబడతానా లోబడనా, కానీ నన్ను దేవుడు ఎప్పుడూ బలవంతం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే జీవితంలో అనేక మార్లు దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తాడు ఎన్నికకి. నీవు ఏది ఎన్నుకుంటావో అదే నువ్వు అనుభవిస్తావు. హల్లెలూయా. అందుకే మోషే ద్వారా మాట్లాడుతూ దేవుడు అన్నాడు, ఈరోజు మీ ముందు జీవమును మరణమును చూపిస్తున్నా. మీరే నిర్ణయం తీసుకోవాలి. జీవాన్ని తీసుకుంటారా, మరణాన్ని స్వీకరిస్తారా? నన్ను అడిగితే జీవాన్నే ఎన్నుకునండి అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ డే ఐ ప్లేస్ బిఫోర్ యూ లైఫ్ అండ్ డెత్. చూస్ లైఫ్. నీ ముందు జీవము మరణము ఉన్నది, జీవము ఎన్నుకోనండి. అంతేగాని బలవంతం చేయడు దేవుడు. నీవు మరణాన్ని ఎన్నుకుంటే నీ ఎన్నికను దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. బలవంతాన దేవుడు ఎప్పుడు ఏమీ చేయడు. ఆమె. కాబట్టి ఈ క్షమించడము అనేది నేను చేయలేనండి అంటావు. చేయలేను కాదు, చెయ్యను అని, చేయలేవు అనేది తప్పు. చేయగలవు కాబట్టి చేయమంటున్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. మనము చేయలేనిది ఏది కూడా దేవుడు మనల్ని చేయమని అడగడు. నీ శక్తితో కాదంటావు, నేను నమ్ముతాను. మన ఉదాహరణ, మన ఎగ్జాంపుల్, మన మోడల్ ఎవరిని కాపీ చేయాలండి? మనం యేసయ్యని. మీరు అనొచ్చు, పాస్టర్ గారు నాకు జరిగిన హాని, నా కథ మీరు వింటే మీరు కూడా ఆ వ్యక్తిని క్షమించారండి అంటారు. నీవు క్షమించలేవేమో, నేను క్షమించనేమో, కానీ ఒకసారి నా కథ విన్నట్టయితే ఎవరు కూడా క్షమించరండి. నేను పడ్డ బాధ మీకేం అర్థమవుద్ది అంటారు. నిజమే. కానీ యేసయ్య మన కొరకు ఎంత బాధపడ్డాడు మీరు గ్రహిస్తున్నారా? ఎవడైనా ఇక్కడ రక్తపు బొట్లు చెమటగా కార్చాడు ఎంతవరకు? మాట్లాడండి. అంతగా ఒత్తిడి యేసయ్య మీద ఉండింది. ఆయన ఏమన్నాడు యేసయ్య? ప్రభువా, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించుడి అన్నాడు. ఇప్పుడేమన్నాడు? బీ ఇమిటేటర్స్ ఆఫ్ మీ. నన్ను పోలి నడుచుకోమన్నాడు. నేనేం చేశానో అదే చేయండి అన్నాడు. హల్లెలూయా. కాబట్టి అది చేయడానికి అధికారము, బలము, ఇవన్నీ ఇచ్చే బాధ్యత నాది అన్నాడు. కానీ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? అది అంటే నీవు నమ్మగలవా? దేవుడు నాకు ఇది చేయగలడు, నమ్మగలవా? దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఈ వ్యక్తిని క్షమించడానికి నాకు ఆయన సహాయం చేస్తాడు, నేను నమ్మగలవా? నువ్వు నమ్మగలిగితే సమస్తము చెప్పండి గట్టిగా, సాధ్యమే. నేను చేయలేనండి అనకు, త్వరపడకు. త్వరపడేటువంటి మాటలు మాట్లాడి దేవునికి దూరస్తుడు అవ్వకు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా.
కానీ ప్రభువా చాలా కష్టంగా ఉంది, నొప్పి, దుఃఖము, కన్నీరు వస్తుంది ప్రభువా, ఏ విధంగా నేను ఆయన క్షమించగలను ప్రభువా? కానీ నాయన నీవు చెప్పావు కాబట్టి నేను నీకు విధేయుడిగా ఉండాలని క్షమించగలను, సిద్ధంగా ఉన్నాను. కానీ ప్రభువా ఈ వేదన మీరొక్కరే అర్థం చేసుకోవాలి, చేయడానికి కావాల్సిన సహాయము శక్తి మీరు అనుగ్రహించండి, తప్పకుండా విడుదల చేస్తాను. ఆమేన్. అది కావాలి అంటే చూడండి, భావోద్రేకాలకి లోపడకూడదు. ఒకసారి గమనించండి, ఒకసారి ఎవరైనా మనకి హాని చేస్తే, ఎవరైనా మనం దూషిస్తే వెంటనే మనం ఏమనుకున్నాం, వెంటనే వాడిని దూషించాలనేటువంటి ఆ యొక్క ప్రోద్బలం కలుగుతూ ఉంటుంది మనకి. వాడు 4 మాటలంటే 4 తాపం 8 అంటే కానీ మనకు తృప్తి ఉండదు. వాడు ఒక లెవెల్ చెడ్డ మాట మాట్లాడితే దానికంటే డబుల్ రెట్టు చెడ్డ మాట మాట్లాడితేనే మనకు తృప్తిగా ఉంటుంది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అవునండి, నేను చెప్పే సత్యమేనా? అది ఆగండి, ఇది ఏంటి, మనము ఇచ్చే రెస్పాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? మన భావోద్రేకాల నుంచి వస్తుంది. గమనించి ఖచ్చితంగా మనము వీఆర్ అ స్పిరిట్, వీ హ్యావ్ అ సోల్ అండ్ వీ లివ్ ఇన్ అ బాడీ. మనము ఆత్మై ఉన్నాము, మనకు ప్రాణం ఉన్నది, ఒక దేహంలో జీవితంలో. అయితే వినండి, ఈ సోల్లో ఉంది ఏది? ఇమోషన్, మైండ్, ఇమాజినేషన్, ఇవన్నీ కూడా సోల్లో ఉన్నాయి. రక్షించబడిన వాడెవడు? నీ సోల్ కాదు, నీ ఆత్మ. నీ ఆత్మ తిరిగి జన్మించింది, నీ యొక్క సోల్ ప్రాణం ఈజ్ బీయింగ్ సేవ్డ్ అన్నాడు. రక్షించబడుతుంది. ఎప్పుడు? వాక్యానికి లోబడుతూ ఉన్న కొద్ది రక్షించబడుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనము అందరికీ భావోద్రేకాలు ఉన్నాయి, కానీ భావోద్రేకాలకి లోబడి జీవించకూడదు. మనం దేవునిలో బలపడుతూ దేవునిలో ఎదిగినప్పుడు మనము ఆత్మచేత నడిపించబడుచున్న వారిగా ఉండాలి, కానీ మన భావోద్రేకాలకు లోబడి లోబడి నడిపించబడిన వారిగా ఉండకూడదు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కానీ అనేకులు రక్షించబడిన తర్వాత కూడా భావోద్రేకాల ద్వారానే నడిపించబడతారు. అందుకే ఎదుగుదల ఉండదు. ఒకరోజు పర్వతం మీద ఉంటుంది, ప్రభా నీ అంతటి వాడు లేడు ప్రభా. ఎప్పుడు ఉద్యోగం వచ్చినప్పుడు, ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు, ప్రమోషన్, ప్రభా హల్లెలూయా హల్లెలూయా అని చెప్పి ఇక్కడ నిలబడి ఒకసారి చెప్పండి 10 సార్లు సాక్ష్యం చెప్పడానికి వచ్చేస్తుంటారు. 6 నెలల తర్వాత ఉన్న ఉద్యోగం ఊడిపోద్ది. అసలు ఉన్నావా నువ్వు? ఎక్కడున్నావు నువ్వు దేవుడువేనా? చూసారా, నిజంగా దేవుణ్ణి తెలుసుకున్నవారు కాదు. అందుకే యోబు భార్య ఏమైంది? దేవుడు దూషించి సావు అన్నది. అడిగితే ఆమె తెలియదు దేవుడు. యోబు ఏమన్నా, అన్ని పోయినా నేను నా దేవుడిని దూషించను అన్నాడు. ఎందుకు? నా దేవుడు ఎవరో నాకు తెలుసు. హల్లెలూయా. ఆమేన్. నేను భావోద్రేకాల ద్వారా నడిపించబడను. ఏదో గొప్పగా ఆశించబడ్డప్పుడే నువ్వు దేవుడు, ఉన్నదంతా పోగానే నువ్వు దేవుడు కాదు అనేటువంటి వ్యక్తిని కాదు. ఎందుకంటే భావోద్రేకాలకు లోబడి నడిచేటువంటి వాడిని కాదు. ఏది ఏమైనా నువ్వు నా దేవుడివే. హల్లెలూయా. నేను నా భావోద్రేకాలకి లోబడే వ్యక్తిని కాదు. ఒకరోజు పర్వతం మీద, ఒకరోజు లోయలో ఉండేవాడిని కాదు. నేను దేవునిలో నిలకడగా ఉండి ఎవరు నన్ను ఎంత హాని చేయాలని ఉద్దేశించినా, ఎంత దూషించినా, ఏమి మాట్లాడినా, ప్రభువా నాకు సహాయం చేయి, నా నోరికి తాళం వేసుకొని నేను వెంటనే రియాక్ట్ అవ్వకుండా నీ వాక్యానికి లోబడి వాడిని క్షమించే స్థితి, క్షమించే హృదయం నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి. కాబట్టి వినండి, ఇది భావోద్రేకాలకి సంబంధించింది కాదు, కానీ దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. ఆమేన్. కాబట్టి మీరు వాటికి లోబడకుండా పరిశుద్ధాత్మకి, తిరిగి జన్మించినటువంటి మీ ఆత్మకి లోబడి జీవించడం నేర్చుకోవాలి. ఆమేన్ చెప్పండి. అయితే ఏం చేయాలి? దేవునికి లోబడాలి. సాతాను మనల్ని విషపూరితంగా మార్చాలని ఆ తలంపులతో ఎప్పుడైతే మనం ఎదిరిస్తాడో వాడిని రెసిస్ట్ చేయాలి, తృణీకరించాలి. ఒక నిర్ణయం తీసుకోవాలి, నేను క్షమిస్తాను అంతే. అప్పుడు దేవుడు మీ భావోద్రేకాల్ని కూడా స్వస్థపరుస్తాడు. హల్లెలూయా.
ప్రతి వారము ప్రతిరోజు కూడా మరి సమస్తము సాధ్యమే ప్రోగ్రామ్స్ ద్వారా అనేక మంది తమ సాక్ష్యాలు తెలుపుతూనే ఉన్నారు. మన మధ్యలో ఉన్నటువంటి ఒక బ్రదర్ వారి అత్తగారు రమణమ్మ గారి జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని మన మధ్యలో సాక్ష్యం ఇస్తున్నారు. వారి అత్తగారు కర్నూలు ప్రాంతంలో ఉంటూ ఉంటారు. మరి 2 సంవత్సరాలుగా తన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. తన సరైనటువంటి ఆహారం తీసుకోలేకుండా ఆకలి అనేది తనకి లేదు, దాహం కూడా లేదు. మరి ఇక్కడ యశోద హాస్పిటల్ హైదరాబాద్ లో చూపించినప్పుడు వారు తన జీవితంలో మరి తన కిడ్నీస్ ఫంక్షనింగ్ కొరకు కేవలము మందుల మీద మరి ట్రీట్మెంట్ మీద మాత్రమే ఆధారపడాలి, తనకంటూ తన కిడ్నీస్ ప్రాన్ చేసేటువంటి విధానం కోల్పోయాయి అనేటువంటి నివేదిక ఇవ్వడం జరిగింది. మరి నెలకి 20,000 రూపాయలు ఖర్చు పెట్టేటువంటి ఆ యొక్క ట్రీట్మెంట్, ఆ మందులు కూడా తను తీసుకుంటున్నారు. మరి అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆవిడ ఫోన్ చేస్తున్నారు. ఇక్కడ ఈ సంఘానికి వస్తున్నటువంటి ఒక బ్రదర్ మరి ఫోన్ చేసి ప్రోత్సహిస్తున్నారు. దేవునితో సమస్తము సాధ్యమే అని వాక్యం ద్వారా ప్రోత్సహిస్తూ మరి ప్రోగ్రామ్స్, పాస్టర్ గారి ప్రోగ్రామ్స్, ఆరాధనలో శుభవార్తలో వస్తున్న ప్రోగ్రామ్స్ ని చూసి చివరిలో చేసేటువంటి స్వస్థత ప్రార్థనలో ఏకీభవించమని ప్రోత్సహించారు. వెంటనే ఆ మాట ద్వారా ప్రోత్సహించబడి తను ఆ విధంగా టీవీలో వచ్చే ప్రోగ్రామ్ లో చివరిలో మరి పాస్టర్ గారితో ఏకీభవించి తన చేతుల నుంచి ప్రార్థించడం మొదలు ప్రారంభించారు. ఆ విధంగా చేసిన తర్వాత ఆ ప్రార్థన ముగిసిన తర్వాత తను గమనించింది ఏంటంటే ఒక అగ్ని లాంటిది తన శరీరం గుండా తన అనుభవించగలిగారు. దేవుని యొక్క స్వస్థత శక్తి తను తాగినట్లుగా తన అనుభవించారు. ఇప్పుడు తను చెప్తున్నటువంటి సాక్ష్యము దాని తర్వాత నుంచి తనకి ఆకలేయడం ప్రారంభించింది. తనకంటూ దాహము అనేది అవన్నీ కూడా అప్పటి వరకు తను ఏది కూడా లేదు, కానీ తిరిగి అవన్నీ కూడా తను పొందుకున్నారు. తన ఒళ్ళంతా కూడా మరి వాపులతో ఉండేది ఇంతకు ముందు, ఆ వాపు అంతా కూడా దేవుడు స్వస్థపరిచారు. అంతా కూడా తన శరీరంలో అంత ఫంక్షనింగ్ అంతా కూడా నార్మల్ స్టేట్ కి వచ్చింది. మరి ఇప్పుడు క్రమంగా మరి ఆ శుక్రవారం ఆదివారం జరిగేటువంటి లైవ్ ప్రోగ్రామ్స్ కూడా చూస్తున్నారు. ఈ ప్రోగ్రామ్స్ చూస్తున్న సమయంలో కూడా దేవుని నూతనమైన శక్తి నాలో ప్రవహిస్తున్నట్లుగా నేను అనుభవిస్తున్నాను అని ఆవిడ సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు మన మధ్యలో మరి వారి అత్తగారి పక్షంగా బ్రదర్ సాక్ష్యం ఇస్తున్నారు. 2 సంవత్సరాలుగా బాధపడ్డ కిడ్నీ ప్రాబ్లం ఇప్పుడు సంపూర్ణంగా స్వస్థత పొందుకున్నారు. ఏ విధమైన మెడికేషన్ మీద ఆధారపడలేదు, కానీ దేవుని వాక్యం ద్వారా నూతన సృష్టిగా మారిపోయారు. ప్రభువైన యేసుక్రీస్తు నామానికే సమస్త మహిమ కలుగును గాక. క్షమించుట అంటే కళ్ళు మూసుకొని ప్రభా నేను ఈ వ్యక్తిని క్షమిస్తున్నాను ఆమెన్ అనడం కాదు. అది ఎవరైనా చేయగలరు. క్షమించినప్పుడు అది చాలా తీవ్రమైనటువంటి ఒక నిర్ణయం. ఒక్కోసారి చాలా వేదనతో కూడినటువంటి నిర్ణయం, ఒక్కోసారి దుఃఖము కూడా, హృదయం కదిలిపోయినటువంటి పరిస్థితి అనుభవంలో కూడా నువ్వు వెళ్తావు క్షమించుట అంటే. కానీ ఎప్పుడైతే నువ్వు క్షమిస్తావో దేవుడి నుంచి నువ్వు పొందేటువంటి ఆనందము అది వర్ణనాతీతం. హల్లెలూయా. మన నోటితో మనము చెప్పలేము. అటువంటి అనుభవం నువ్వు అనుభవించగలవు ఎప్పుడు నువ్వు క్షమించినప్పుడు. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen. We learned many things like character development and how to build a character to experience the God blessing in our life. Really blessed to be part of this Dominion International Bible College, because friends, every class was a class full of revelation. The more I am exposed to the word of God, I realize that the more ignorant I am, and I have learned so much of the Bible college. The Bible says, study the word to show yourself approved. Just coming to church, you can't learn much. That actually you need to learn to build your life in God. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
మరి మీరందరూ కూడా మా యొక్క ప్రోగ్రాం ద్వారా ఆశీర్వదించబడుతున్నారు నమ్ముతున్నాము. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని, ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే, అనేకులు కణతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు. దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలను బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు, మనం నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవా, మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాను యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ ని, థైరాయిడ్ ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములు బట్టి ప్రభా మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నొందితిరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం, హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడుతూ ఉంటాయి, మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.